ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బీజేపీలో చేరబోతున్నారా? ఇప్పుడు ఇదే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు బలాన్ని ఇస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మాధురి కూడా ఈ చర్చకు ఊతమిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో పూర్తిగా కటిఫ్లో ఉన్నారు దువ్వాడ. వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేయడం, పార్టీ క్రమశిక్షణ తప్పారని, ఈ నేపథ్యంలో ఆయన మీద చర్యలు తీసుకుంటున్నామంటూ వైసీపీ ప్రకటించారు. అప్పటి నుంచి దువ్వాడ కూడా వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. కానీ జగన్ అంటే ఆయనకు అభిమానం ఉందని చెప్తూ వస్తున్నారు. ఏడాది కిందట వైసీపీ నుంచి దువ్వాడ బయటకు వచ్చేశారు. జగన్తో పూర్తిగా తెగిపోయాయి సంబంధాలని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ సందర్భంలో ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నటువంటి గొడవలు కూడా చూస్తూనే ఉన్నాం. ఆయన నియోజకవర్గంలో ఆయన పార్టీలో, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్లే తన మీద కుట్రలు చేశారని, తన కుటుంబ వ్యవహారాల్లో కూడా వేలు పెడుతున్నారని, ఊరుకోనని, తన మీద తన ప్రాణాలు తీసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని, తన మీద దాడి జరగొచ్చు అంటూ ఈ మధ్య చేసిన డ్రామా కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఖచ్చితంగా నాకు ఒక స్ట్రాటజీ ఉంది అని చెప్తూ వస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారు అనే ప్రశ్న అడిగిన నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారు అన్నట్లుగా మాట్లాడారని, బీజేపీలో అతి త్వరలో చేరే అవకాశం ఉందని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దువ్వాడ పార్టీ మారడానికి సంబంధించి ధర్మాన బ్రదర్స్ ఎఫెక్ట్ కూడా ఉంది అంటున్నారు. బీజేపీ బడా నేతలతో కొంతకాలంగా దువ్వాడ టచ్లో ఉన్నారని, కళింగ ఆత్మీయ కలయిక తర్వాత ఆ సామాజిక వర్గం పెద్దల నిర్ణయం ఇదే అంటూ పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. కమలం పార్టీలో చేరితేనే కళింగ వర్గానికి మనుగడ ఉంటుందని కూడా భావిస్తున్నారంటూ తెలుస్తోంది. కూటమి పొత్తుల పర్వంలో దువ్వాడను బీజేపీ మరి హక్కున చేర్చుకుంటుందా లేదా అనే చర్చ ఒకవైపు ఉంటే, ఇప్పటికే దువ్వాడతో బీజేపీ నాయకులు టచ్లో ఉన్నారని, అతి త్వరలో దువ్వాడ బీజేపీలో చేరతారనే చర్చలు జరుగుతున్నాయి. ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దువ్వాడ అలాగే ఇటు మాధురి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు కొంత ఊతమిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంట్లో అసలు నిజం ఎంత? దువ్వాడతో నిజంగా బీజేపీ నేతలు టచ్లో ఉన్నారా, లేదంటే జగన్ అంటే ఇప్పటికీ నాకు అభిమానం ఉందని చెప్తున్నటువంటి దువ్వాడ ఏదో ఒకరోజు జగన్ తిరిగి పార్టీలోకి పిలవబోతారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు అని కూడా మరోవైపు చర్చ నడుస్తోంది. మరి ఏం జరగబోతోంది? ఖచ్చితంగా టీడీపీ జనసేనలో చేరను అని ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. అయితే తిరిగి వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే బీజేపీలో చేరతారా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చకు మరింత ఊతమిస్తున్నాయి ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు. సో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, దువ్వాడ బీజేపీలో చేరబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. అలాగే ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కొంత ఊతమిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? దువ్వాడ ఏమైనా రెస్పాండ్ అయ్యారా ఈ అంశానికి సంబంధించి? నందు, బేసిక్గా దువ్వాడ తన రాజకీయ అడుగులు బీజేపీ వైపుకి వేస్తున్నారా అంటే అవుననే సంకేతాలు అయితే వస్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు కూడా ఆ సందర్భం అయితే ఒకటి కనపడుతోంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బేసిక్ గా కళింగ సామాజిక వర్గం ఉంది కాబట్టి కళింగ సామాజిక వర్గం మొత్తం కూడా ఆ దువ్వాడ వైపుగా వస్తే అది బీజేపీ కూడా బలం అవుతుంది. బేసిక్ గా కళింగ సామాజిక వర్గం ఒకవైపు టీడీపీతో ఉంది, ఒకవైపు వైసీపీతో ఉంది. కాబట్టి ఇప్పుడు కానీ ఈ కళింగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళంటి కొంత బలమైన వ్యక్తుల్ని కానీ మనం కానీ తీసుకోగలిగితే బీజేపీకి కూడా ఉత్తరాంధ్రలో కొంత బలం వస్తుంది అని ఒక ఆలోచన ఉన్నట్టు కూడా బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్టుగా మనకైతే సమాచారం. అయితే ఇటీవల వాళ్ళు క్లియర్ గా ఒక వర్షానికైతే వ్యక్తం చేసిన పరిస్థితి. బేసిక్ గా ఇంకా టీడీపీలోకి వెళ్లే ప్రసక్తి అయితే చేయలేను. రెండవది, జనసేన వైపు కూడా తన అడుగులు పడవు. ఇంకా పిలిస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి పిలిస్తే, ఎందుకంటే ఇప్పటికే అతను సస్పెన్షన్ లో ఉన్నాడు కాబట్టి కలిస్తే జనసేన అంటే ఇప్పటికీ జగన్ మీద తనకున్న ప్రేమ అయితే పోలేదు ఎక్కడ. కాకపోతే ఇవాళ మాధురి కొంత వైసీపీ వ్యవహరించిన శైలి మీద కొంత ఆగ్రహంగా ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ ఫైనల్ గా దివ్యల్ మాధురి ఏమి చెప్తేనే దువ్వాడ శ్రీనివాస్ అదే చేస్తారనే ఒక అంచనా కూడా వస్తుంది. ఆ భాగంలోనే ఈ వ్యవహారం కూడా మాధురినే మాట్లాడిన పరిస్థితి. మాధురి ఓకే ఛాన్స్ ఉండొచ్చు, బీజేపీలోకి వెళ్లే అడుగులు కూడా వేయొచ్చు అని కొంత చర్చ కూడా జరుగుతుంది. ఇటీవల కళింగ సమావేశంలో శ్రీకాకుళంలో జరిగిన నేపథ్యంలో అక్కడ
చాలా మంది పెద్దలందరూ కూడా అక్కడ కలిశారు. అక్కడ కూడా కొంత చర్చ అయితే వచ్చిన ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఫైనల్ గా ఇంకా ఓపెన్ గా నేను బీజేపీ చేద్దాం పుంజుకుంటాం, బీజేపీ వైపుకి వెళ్ళబోతున్నామని గట్టిగా చెప్పిన సందర్భం అయితే ఎక్కడా లేదు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ కూడా కానీ బీజేపీలో ఎవరితో టచ్ లో ఉన్నారు, ఎవరితో లింక్ లో ఉన్నారు, వాళ్ళు ఒప్పుకుంటారా వీళ్ళని బేసిక్ గా? ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ తర్వాత వైసీపీకి వచ్చారు, తర్వాత ఇప్పుడు వైసీపీలో సస్పెన్షన్ గురయ్యారు, కొంత కాంట్రవర్సీలకి ఎదుర్కొన్న పరిస్థితి. మరోవైపు ధర్మన్న కుటుంబం నుంచి ఇటీవల బెదిరింపులు ఎదుర్కొన్నారు. వాళ్ళు వేసిన స్కెచ్ కో లేకపోతే ఇంకోటికో వీళ్ళు కొంత ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. కానీ అటు సైడ్ వాళ్ళని ఏమి చేయలేని పరిస్థితిలో దువాడ ఫ్యామిలీ ఉంది. సో ఓవరాల్ గా ఇక ఆప్షన్ వీళ్ళకి కూడా కేవలం ఒక బీజేపీ మాత్రమే ఆప్షన్ కనబడుతుంది. సో బీజేపీ ఆప్షన్ ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా దీని సిగ్నల్ వస్తే చైత్రం ఉందా ఆ దిశగా వెళ్తారా? ఒకవేళ నిజంగా బీజేపీకి తెలంగాణ సామాజిక వర్గం నుంచి కొంత ఇంపాక్ట్ కానీ కలిగితే బేసిక్ గా బీజేపీకి అది ఆడానం అయ్యే పరిస్థితి. నిజంగానే వాస్తవంగా కూడా మనం పరిశీలిస్తే తెలంగాణ సామాజిక వర్గం దువ్వాడతో చాలా కాలంగా ఉంది. ఇంతకాలంగా ఆయన పార్టీ చేంజ్ అయినా లేకపోతే ఇంకో రకంగా ఉన్నా ఆయనకి ఇది ఒకవైపు వైసీపీ కూడా ఆయనకి 2 సార్లు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది, తర్వాత ఎమ్మెల్సీని చేసింది. కాకపోతే ఆయన వ్యవహరించిన తీరు లేకపోతే పార్టీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, కుటుంబ వ్యవహారాల వల్ల ఆయన పార్టీ నుంచి కొంచెం దూరం పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా జగన్ మీద దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ అగ్రెసివ్ గా యాంటీగా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. కొంత మాధురి మాట్లాడుతున్నా అయితే దాన్ని ఖండించిన ప్రయత్నం కూడా శ్రీనివాస్ చేయలేదు. అయితే ఇద్దరు కలిసి కొంత రొమాంటికల్ గానే మాట్లాడుతూ ఇంటర్వ్యూస్ లో కావచ్చు, వీటిలో కూడా కొంత సక్సెస్ఫుల్ గానే. దువ్వాడ కూడా ఓపిక నశించిందా కృష్ణమోహన్? ఎందుకంటే చాలా సందర్భాల్లో నాకు జగన్ అంటే అభిమానం ఉంది, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూనే వచ్చారు. ఒకవేళ పార్టీ నుంచి ఆయన బయటకు పంపించినప్పటికీ కూడా కేవలం తన పార్టీకి సంబంధించిన వాళ్ళు లోకల్ నాయకులు కొంతమంది రాజకీయాలు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కూడా మాట్లాడారు. సో ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఇక అవకాశం కనిపించక తప్పనిసరి పరిస్థితుల్లో బయట చూపులు ఆయన కూడా చూడాల్సి వస్తుందా? ఈ కోణంలో చూడొచ్చా మనం? కూడా లేదు కదా. బేసిక్ గా ఒక పార్టీలో ఎవరైనా ఒకసారి ఓడిపోతే పక్కన పెట్టేసే పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, 2 సార్లు టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్సీని చేశారు. సో ఆ అభిమానం ఇంకా ఉందనే ఆయన వ్యక్తపరుస్తూ వచ్చారు. ఇంకా నాకు జగన్ గారంటే ఇష్టమనే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పటి వరకు అక్కడ పార్టీ నుంచి శ్రీనివాస్ కి పిలుపు రాలా. జరిగిపోయింది.